ఇండియా కోట్ల రూపాయలతో ఈ సీక్రెట్ న్యూక్లియర్ సబ్మరీన్ బేస్ను ఎందుకు నిర్మిస్తోంది? ఇండియన్ ఓషన్లో ఇది చైనాను చెక్మేట్ చేయగలదా? ఈరోజు చైనా ఇండియాను నలువైపులా చుట్టుముడుతోంది. దీనికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఇండియా బ్రహ్మాస్త్రమైన మలక్కా స్ట్రైట్ ఇప్పుడు చైనాకు అతిపెద్ద బలహీనత కాదు. మరి ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం దగ్గర నిర్మిస్తున్న ఈ న్యూక్లియర్ సబ్మరైన్ బేస్ చైనాకు కొత్త బలహీనతగా మారుతుందా? చైనా అహంకారాన్ని దెబ్బతీసే ఒక సీక్రెట్ నేవల్ బేస్ మీద ఇండియా ఎప్పటినుంచో పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే డజన్ల కొద్దీ సొరంగాలు నిర్మించారు. ఈ బేస్ చైనా నేవీని ట్రాప్ చేయగలదు. వాళ్ళ ఆయిల్ సప్లైని కట్ చేసి సైలెంట్గా శాంతిని కాపాడగలదు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. చైనా తన బలహీనతను దాచిపెట్టలేదు, దాన్ని పూర్తిగా విశ్లేషించింది. ఎందుకంటే చైనా ప్రభుత్వం బలహీనతను భరించదు, వాటిని పూర్తిగా నాశనం చేసుకుంటుంది. ఈ చోక్ పాయింట్ సమస్యను పరిష్కరించడానికి చైనా ప్రపంచ పటాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టింది. మలక్కా స్ట్రైట్ అవసరాన్ని తగ్గించడమే వాళ్ళ మెయిన్ గోల్. దీనికోసం 4 ప్రధాన పరిష్కారాలు వెతికారు. అందులో మొదటిది పాకిస్తాన్తో చేతులు కలిపి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు ఫండ్ ఇవ్వడం. ఒకసారి మ్యాప్ చూస్తే అరేబియన్ సీకి ఇది చైనా గేట్వే అని అర్థమవుతుంది. దీని ద్వారా చైనా నేరుగా ఇండియన్ ఓషన్తో కనెక్ట్ అయింది. 900 హెక్టార్లలో విస్తరించిన ఈ $62 బిలియన్ ప్రాజెక్ట్ పాకిస్తాన్ లోపల చైనాకు ఒక కాలనీగా మారుతోంది. మొదటి ఫేజ్లో ఇప్పటికే 400 చైనీస్ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు 36 రెట్లు పెద్దదైన సెకండ్ ఫేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. చైనా ఫండ్స్తో కట్టిన పాకిస్తాన్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ గ్వాదర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఆపరేషనల్ అయింది. ఇండియాను బైపాస్ చేసి ఇక్కడి నుంచి చైనాకు సెంట్రల్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలకు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. పాకిస్తాన్ భూమిని వాడుకుంటూ చైనా లాభాలు గడిస్తోంది. ఫైనల్గా చైనా ఇంటర్నల్ గో గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక రెండో బైపాస్ మయన్మార్లోని కౌక్ప్యూ. ఇక్కడ చైనాకు చెందిన ఒక డీప్ సీ పోర్ట్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ ఇప్పటికే ఆపరేషనల్ అయింది. ఈ పైప్ లైన్ బే ఆఫ్ బెంగాల్ నుంచి చైనాలోని యునాన్ ప్రావిన్స్కు నేరుగా ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై చేస్తున్నారు. ఇది కూడా మలక్కాను బైపాస్ చేస్తూ జరుగుతుంది. ఆ తర్వాత మూడో సొల్యూషన్ చూస్తే ఉక్రెయిన్ వార్ తర్వాత చైనా కూడా ఇండియాలాగే రష్యన్ ఆయిల్ను తక్కువ రేటుకు కొనడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ మీదుగా చైనాకు చేరుకునేలా అనేక ఓల్ ల్యాండ్ ఎనర్జీ పైప్ లైన్స్ కూడా నిర్మిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మరిన్ని ఆయిల్ నెట్వర్క్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్గా చైనా ఇంటర్నల్ గో గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. ఈరోజు ఈవీ ప్రొడక్షన్లో చైనా వరల్డ్ లీడర్గా ఉంది. సోలార్ మరియు విండ్ కెపాసిటీలో కూడా అందరికంటే ముందుంది. చైనాలో ఈరోజు జరుగుతున్న కార్ సేల్స్లో 50% ఎలక్ట్రిక్ కార్లే ఉంటున్నాయి. దీనివల్లే అక్కడ ఆయిల్ వాడకం బాగా తగ్గిపోతూ వస్తోంది. 2030 నాటికి ఈ ఆయిల్ డిమాండ్ ఇంకా పడిపోతుందని అంచనా వేస్తున్నారు. అందుకే గ్లోబల్ సౌత్ను డామినేట్ చేయాలన్న తన టార్గెట్ మీద చైనా ఇంకా చాలా సీరియస్గా ఉంది. మీడియాలో చూస్తే చైనా ఇండియాతో స్నేహంగా మెలుగుతున్నట్లు అనిపించవచ్చు. గాల్వాన్ తర్వాత ఇండియా, చైనా మధ్య ఒక పెద్ద డిప్లొమాటిక్ బ్రేక్ త్రూ జరిగిందని వార్తలు వస్తున్నాయి. నిజమైన పవర్ ఏంటన్నది మీడియా ముందు నవ్వుల్ని బట్టి కాదు, జియోపాలిటికల్ మరియు మిలిటరీ పొజిషనింగ్ బట్టి తెలుస్తుంది. ఇక ఎల్ఏసీ సెక్టార్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న షీగాట్సే ఎయిర్పోర్ట్, అరుణాచల్ వైపు ఉన్న నించి మెయిన్లింగ్ ఎయిర్పోర్ట్ లాంటివి ఇందులో ఉన్నాయి. మాటల కంటే స్ట్రక్చర్స్ను నమ్మడమే ఈ హార్డ్ పవర్ ఫండమెంటల్. ఉదాహరణకు ఒక చెస్ గేమ్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అన్నది చెస్ పీసెస్ పొజిషన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరు డామినేట్ చేస్తున్నారు, ఎవరు డిఫెండ్ చేసుకుంటున్నారు గేమ్ చూస్తే అర్థమవుతుంది. అందుకే మీడియా మాటలను పక్కన పెట్టి ఇండియా, చైనా చెస్ బోర్డు మీద ఒక లుక్ వేద్దాం. 2025 నవంబర్లో ముద్యోమా ఎయిర్ బేస్ ప్రారంభించారు. 1300 అడుగుల ఎత్తు, -40 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటే ఈ ప్రాంతం ఎల్ఏసీ బోర్డర్కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఎయిర్పోర్ట్స్లో ఒకటి. 13,700 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ట్రూప్స్ మరియు మెటీరియల్ మూవ్మెంట్స్ చాలా వేగంగా జరపడానికి సాయపడతాయి. కేవలం ఈ ఒక్క బేస్ వల్ల చైనాకు చెందిన మొత్తం జిన్జియాంగ్ ప్రావిన్స్ ఇండియా రాడార్లోకి వచ్చేసింది. చాలా ఇండియన్ బేస్లు ఏడాది పొడవునా ఆపరేషనల్గా ఉండవు. దౌలత్ బేగ్ ఓల్డీ లాంటి ఎక్స్ట్రీమ్ లొకేషన్స్లో వాతావరణం దెబ్బతిన్నప్పుడు చాలా కాలం పాటు ఆపరేషన్స్ అన్నీ ఆగిపోతాయి. లేహ్, తోయిస్ లాంటి బేస్లు కూడా మంచులో కూరుకుపోయి ఎయిర్ యాక్టివిటీస్ పడిపోతాయి. ముద్యోమా గురించి కూడా ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అక్కడ ఉండే -40 డిగ్రీల ఉష్ణోగ్రత, భారీ స్నోఫాల్ వల్ల ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ చాలా రిస్క్ అవుతుందని. ఆపరేషన్ పరంగా చూస్తే మనుషులు మరియు ఎక్విప్మెంట్ ఎఫిషియన్సీ దాదాపుగా 30% తగ్గిపోతుందని. ఇంజిన్స్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, బ్యాటరీలు సరిగ్గా పనిచేయవు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ప్రస్తుతం ప్రకృతి మనకు పెద్ద శత్రువుగా మారింది.
సరిగ్గా ఇక్కడే చైనా అడ్వాంటేజ్ తీసుకుంటోంది. టిబెట్లో ఉన్న చాలా చైనీస్ ఎయిర్ బేస్లను ఆల్ వెదర్ కండిషన్స్లో ఏడాది పొడవునా పనిచేసేలా డిజైన్ చేశారు. వాటికి రీఇన్ఫోర్స్డ్ రన్వేలు, హీటెడ్ షెల్టర్స్, అడ్వాన్స్డ్ లాజిస్టిక్స్ ఉన్నాయి. యుద్ధం కేవలం సైనికులు ఆయుధాలతోనే కాదు, కరెక్ట్ టైమింగ్ వల్ల కూడా గెలుస్తారు. ఆ టైమింగ్ అడ్వాంటేజ్ ఇప్పుడు చైనా వైపు ఉంది. కానీ అసలు గేమ్ ఎయిర్ బేస్ల దగ్గర కాదు, రోడ్ల దగ్గర ఉంది. చైనా కేవలం బోర్డర్లో మాత్రం రోడ్లు వేయడం లేదు. వాళ్ళు మెయిన్ ల్యాండ్ నుంచి బోర్డర్ వరకు ఒక పెద్ద లాజిస్టిక్ నెట్వర్క్ని నిర్మిస్తున్నారు. బీజింగ్ నుంచి టిబెట్ వరకు ఎక్స్ప్రెస్ వేలు వేస్తున్నారు. బీజింగ్ను లాసాతో కలిపే G6 ఎక్స్ప్రెస్ వేలోని ఒక భాగం నాగ్జూ వరకు ఇప్పటికే ఆపరేషనల్ అయింది. దీని ద్వారా మెయిన్ ల్యాండ్ చైనా నుంచి హెవీ మిలిటరీ ట్రక్స్, ఆర్మర్డ్ కాన్వాయ్స్ నేరుగా టిబెట్ పీఠభూమిని తాగుతాయి. ఇది కేవలం ఒక హైవే మాత్రమే కాదు. బీజింగ్ నుంచి లాసానా G109, షాంఘై నుంచి టిబెట్కు G318, అలాగే అక్సై చిన్ మీదుగా వెళ్లే వెస్టర్న్ హైవే G219 లాంటివి చాలా ఉన్నాయి. జిన్జియాంగ్ మరియు టార్ ప్రాంతాలను కలుపుతూ ఫీడర్ ఎక్స్ప్రెస్ వేలు కూడా ఉన్నాయి. ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు. యుద్ధ సమయంలో బలగాలను వేగంగా తరలించడానికి ఈ రోడ్ లైన్స్, రైల్వే లైన్స్ కలుపుకుంటూ వెళుతోంది చైనా. వాళ్ళు నిర్మించే హై స్పీడ్ ట్రైన్స్ ద్వారా కేవలం 36 గంటల్లో సైనికులను బోర్డర్కు తీసుకొచ్చేయచ్చు. చైనా కేవలం ట్రాన్స్పోర్ట్ లేదా టూరిజం నెట్వర్క్ పెంచడం లేదు, వాళ్ళ ఒక పర్మనెంట్ ఎలక్ట్రిఫైడ్ మిలిటరీ లాజిస్టిక్ ఆర్కిటెక్చర్ డెవలప్ చేస్తోంది. మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా కూడా సైలెంట్గా హిమాలయన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగం చేసింది. 2024లో పూర్తయిన సెలా టన్నెల్ వల్ల తవాంగ్కు 12 నెలల కనెక్టివిటీ దొరికింది. ఒకప్పుడు వింటర్స్లో తవాంగ్ బయట ప్రపంచానికి దూరం అయ్యేది. ఇప్పుడు సప్లై లైన్ పర్మనెంట్ అయింది. అటల్ టన్నెల్ వల్ల లడాక్ యాక్సెస్ మెరుగైంది. లడాక్కు ఆల్ వెదర్ కనెక్టివిటీ ఇచ్చే జోజిలా టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. అలాగే ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ కోసం షింకులా టన్నెల్ కూడా ప్లాన్ చేశారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 73 ఇండో చైనా బార్డర్స్ రోడ్ ప్రాజెక్టులను శాంక్షన్ చేయగా 2020 నాటికి 75% పనులు పూర్తయ్యాయి. స్ట్రాటజిక్ రైల్ ప్రాజెక్టుల కింద 14 రైల్వే లైన్స్ శాంక్షన్ అయ్యాయి. దురదృష్టవశాత్తు చాలా వరకు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మన విజన్ క్లియర్గానే ఉంది. రోడ్, రైల్, ఎయిర్ నెట్వర్క్ కలిపి ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ సాధించాలన్నదే మన లక్ష్యం. కానీ గ్రౌండ్ రియాలిటీలో వర్క్స్ ఇంకా నడుస్తున్నాయి. ఎందుకంటే హిమాలయాల భౌగోళిక పరిస్థితులు, కఠినమైన వాతావరణం వల్ల కన్స్ట్రక్షన్కు చాలా తక్కువ సమయం దొరుకుతోంది. చైనా పీఠభూమి మీద నిర్మిస్తుంటే ఇండియా కొండలను తొలుస్తూ మార్గాలు వేసుకుంటోంది. ఇక్కడ ఫిజిక్స్ రూల్స్ ఇద్దరికీ ఒకేలా లేవు. ఇండియా, చైనా కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పక్కపక్కన పెట్టి చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. టిబెట్లో వాళ్ళ హైవేలు, రైల్వేలు, ఎయిర్ బేస్లు, లాజిస్టిక్ హబ్స్ అన్నీ టైట్గా ఇంటిగ్రేటెడ్ అయ్యాయి. ఇండియా వేగంగా డెవలప్ అవుతున్నప్పటికీ పొజిషన్ మాత్రం ఖచ్చితంగా చైనాదే స్ట్రాంగ్. ఇక సైనికుల విషయానికి వస్తే 2020 గాల్వాన్ ఘటన తర్వాత ఇండియన్ మిలిటరీ పర్మనెంట్ ఫార్వర్డ్ పొజిషన్కు మారింది. ఈస్టర్న్ లడాక్ సెక్టార్లో 50,000 నుంచి 60,000 మంది సైనికులను పర్మనెంట్గా డిప్లాయ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సెక్టార్లలో మరో 70,000 మందికి పైగా ఉన్నారు. మొత్తంగా LAC బోర్డర్లో సుమారుగా 1,20,000 మంది నుంచి 1,50,000 మంది వరకు ట్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు సాధారణ సైనికులు కాదు. ఇందులో గ్లేసియర్ వార్ఫేర్, హై ఆల్టిట్యూడ్ కాంబాట్ మరియు సబ్ జీరో సర్వైవల్ ట్రైనింగ్ తీసుకున్న 17 మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ ఉన్నారు. యుద్ధ కౌశల్ 3.0, ప్రచండ్ ప్రహార్, వాయు ప్రహార్ లాంటివి కేవలం ఎక్స్పర్ట్ సైజులు కావు. ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ కలిసి చేస్తున్న రియల్ బ్యాటిల్ స్టిమ్యులేషన్స్ ఇవి. చైనా ఏమైనా దాడి చేస్తే వాళ్ళకు మన రెస్పాన్స్ దిమ్మ తిరిగేలా ఉంటుంది. అది చాలా క్లియర్. చైనా వైపు చూస్తే వాళ్ళ వెస్ట్రన్ సెక్టార్లో కాంపిటేటివ్ తక్కువ సైనికులకు, అంటే కేవలం 50,000 నుంచి 60,000 మందికి మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల షార్ట్ నోటీస్లో 1,00,000 నుంచి 1,20,000 మందిని ఈజీగా బోర్డర్ వరకు దాటించగలరు. మన దగ్గర నుంచి ముందుగా దాడి జరుగుతుందన్న భయం చైనాకు లేదని ఈ స్ట్రక్చర్ బట్టి అర్థమవుతుంది. మన రాజ్యాంగ విలువలు, మిలిటరీ విధానాల వల్ల వాళ్ళకి నమ్మకం కలిగింది. మొత్తంగా చూస్తే హిమాలయన్ బెల్ట్ మిలిటరీ స్ట్రక్చర్స్లో చైనాకే కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తోంది. కానీ చైనా ఇండియాను పూర్తిగా డామినేట్ చేసే పొజిషన్లో అయితే లేనే లేదు. ఒకవేళ ఇండియా, చైనా మధ్య ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ వస్తే మాత్రం మొదట బ్యాటిల్ ఫీల్డ్ హిమాలయే అవుతుందని స్ట్రాటజిక్ అనలిస్టు చెబుతున్నారు. ఎందుకంటే డిస్ప్యూటెడ్ బోర్డర్ అక్కడే ఉంది కాబట్టి. ఇరు దేశాల ఆర్మీలు ఫేస్ టు ఫేస్ ఉండేది అక్కడే. స్పార్క్ కూడా అక్కడి నుంచే మొదలవచ్చు. కానీ ఇది రష్యా, ఉక్రెయిన్ లాగా ఓపెన్ మైదానాల్లో జరిగే ట్యాంక్ వార్ కాదు. కొండల్లో, లోయల్లో, మంచు మధ్య అంగుళం అంగుళం కోసం జరిగే సుదీర్ఘమైన మరియు అలసిపోయే యుద్ధం అవుతుంది. దీంట్లో ఎవరూ ఫాస్ట్గా విన్నర్ కాలేరు, ఎవరూ ఫాస్ట్గా ముందుకు మూవ్ కాలేరు. ఇక ఈ డిటరెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు గుర్తొచ్చే పేరు INS వర్ష. ఆంధ్ర కోస్ట్లో విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబిల్లి అనే గ్రామం దగ్గర ఇండియా సీక్రెట్ ఆయుధం తయారవుతోంది. 300 కోట్లతో కడుతున్న ఈ నేవల్ బేస్ ఒక నార్మల్ డాక్ యార్డ్ మాత్రం కాదు. ఇది న్యూక్లియర్ సబ్మరైన్స్ కోసం నీటి అడుగున కడుతున్న ఒక దాచిన కోట లాంటిది.
ఇండియా అత్యంత పవర్ఫుల్ మరియు సీక్రెట్ అసెట్స్ మరియు న్యూక్లియర్ సబ్మరైన్స్ కోసమే దీన్ని డిజైన్ చేసింది. సబ్మరైన్స్ 2 రకాలు. మొదటిది న్యూక్లియర్ వార్ హెడ్స్ను క్యారీ చేసే SSBN బాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్. రెండోది శత్రువుల షిప్స్ సబ్మరైన్స్ను పసిగట్టి వేటాడే SSN అటాక్ సబ్మరైన్స్. న్యూక్లియర్ SSBN సబ్మరైన్స్ ప్రపంచంలో కేవలం 6 న్యూక్లియర్ దేశాల దగ్గరే ఉన్నాయి. ఇండియా దగ్గర ప్రస్తుతం INS అరిహంత్, INS అరిఘాత్ ఆపరేషనల్గా ఉన్నాయి. INS అరిధమన్ డెవలప్మెంట్ పేజ్లో ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చాలా ఖరీదైనవి అని మనకు తెలుసు. 45,000 టన్నుల బరువుండే మన INS విక్రాంత్ 20,000 కోట్లతో తయారైంది. కానీ కేవలం 6,000 టన్నుల బరువుండే INS అరిహంత్ లాంటి సబ్మరైన్కు 22,000 నుంచి 25,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇవి మనకు డిసైసివ్ అడ్వాంటేజ్ ఇస్తాయి. ఇండియా న్యూక్లియర్ డాక్టరీవ్ ప్రకారం మనం ఎవరి మీద ముందుగా న్యూక్లియర్ దాడి చేయం. కానీ మన మీద లేదా మన సైన్యం మీద ఎక్కడ న్యూక్లియర్ దాడి జరిగినా వాళ్ళు తట్టుకోలేని స్థాయిలో మ్యాసివ్ రియాలిటీ ఉంటుందని క్లియర్గా చెప్పారు. 2003 క్లారిఫికేషన్ ప్రకారం ఎవరైనా బయోలాజికల్ లేదా కెమికల్ వెపన్స్ వాడినా సరే ఇండియా న్యూక్లియర్ వెపన్స్తో బదులు తీర్చుకుంటుంది కూడా. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఒకవేళ శత్రువు ముందుగానే మన న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నాశనం చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? యుద్ధంలో మొదటి టార్గెట్ ఎప్పుడు శత్రువు న్యూక్లియర్ బ్యాక్ బోన్ను విరగొట్టడమే. ల్యాండ్ బేస్లను, ఎయిర్ బేస్లను ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అటువంటప్పుడు ఈ డిటరెన్స్ ఎలా పనిచేస్తుంది? ఇక్కడే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. అంటే ఒక దేశం న్యూక్లియర్ బేస్ ధ్వంసమైనా కూడా ఆ దేశం తిరిగి న్యూక్లియర్ దాడి చేయగలగడం. ఇక్కడే INS వర్ష పవర్ బయటపడుతుంది. అండర్ గ్రౌండ్ బేస్, అండర్ వాటర్ టన్నెల్ మరియు హార్డ్ అండ్ షెల్టర్స్ వల్ల ఈ సబ్మరైన్స్ బయటకు వెళుతున్నప్పుడు శాటిలైట్స్ కూడా చిక్కవు. లోతైన సముద్ర జలాల్లో ఉండే ఈ సబ్మరైన్స్ పూర్తిగా ఇన్విజిబుల్. వాటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవ్వరికీ తెలియదు. గట్టిగా మాట్లాడితే ఇండియా కూడా. అవి శత్రు దేశాల కోస్ట్ దగ్గర సైలెంట్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. ఈ న్యూక్లియర్ అన్సర్టినిటీ మన అసలైన ఆయుధం. ఇదే మన సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీకి అతిపెద్ద ఉదాహరణ. ఈ SSBN సబ్మెరైన్లో K-15, K-4 లాంటి బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. K-4 రేంజ్ దాదాపుగా 3,500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే బే ఆఫ్ బెంగాల్ నుంచి లాంచ్ చేసిన ఆ మిసైల్ చైనా లోపల ఉన్న డీప్ టార్గెట్స్ వరకు వెళ్ళగలదు. సదరన్ మరియు సెంట్రల్ చైనాలోని మిలిటరీ హబ్స్, ఇండస్ట్రియల్ సెంటర్స్ను కూడా తాకుతుంది. న్యూక్లియర్ సబ్మరైన్స్ను హంట్ చేయడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన మిలిటరీ టాస్క్. ఇక దీని తర్వాత చైనా కానీ అమెరికా కానీ ఇంకే సూపర్ పవర్ కూడా ఇండియాను డిసార్మ్ చేయలేవు. ఒక్క తప్పుడు అడుగు వేస్తే రేడియేషన్ ప్రభావం ఘోరంగా ఉంటుంది భారత్ తరపు నుంచి. అందుకే INS వర్ష కేవలం ఒక నేవల్ బేస్ కాదు, ఇది చైనాకు ఒక కంటిన్యూస్ టెన్షన్. ఇక పవర్ ఎసిమెట్రీని బ్యాలెన్స్ చేసే ఈక్వలైజర్ ఇది. $3.7 బిలియన్ తో కడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇండియా అత్యంత ఖరీదైన నేవల్ ప్రాజెక్ట్. డెవలప్మెంట్లో ఉన్న 6 SSN అటాక్ సబ్మరైన్స్ ఖర్చు 90,000 కోట్లను కూడా కలుపుకుంటే ఈ ఒక్క బేస్లోని లక్షల కోట్ల విలువైన నేవల్ అసెట్స్ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.